దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వర్నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 46వ చరణము 10వ వచనము. ఊరకుండుడి నేనే దేవుడనని తెలుసుకొనుడి. ఇక్కడ 46వ కీర్తనల్లో 1వ వచనంలో అలానే 11వ వచనంలో కోరహ కుమారులు రాస్తూ దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. 11వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, మనకు ఆశ్రయంగా దేవుడిని మనం చేసుకుంటే మనం భయపడాల్సిన పని లేదు, ఎవరికి భయపడాల్సిన పని లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ భయపడాల్సిన పని లేదు. ఇక్కడ 2వ వచనంలో చూసుకుంటే కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతాలు మునిగినను, వాటి జలములలో ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతాలు కదిలినను మనము భయపడము. పరిస్థితులలో ఎలాంటి మార్పులు వచ్చినా, వాతావరణంలో ఎలాంటి మార్పులు వచ్చినా మనం భయపడాల్సిన పని లేదు. ఒక రోజున యేసుప్రభు వారు దోణిలో నిద్రించుచు ఉన్నారు. నిద్రించుచు ఉన్నప్పుడు శిష్యులు తుఫాను వచ్చిందని భయపడినప్పుడు యేసుప్రభు వారు గాలిని సముద్రాన్ని గద్దించారు. గద్దించగానే ఆ తుఫాను మిక్కిలి నిమ్మళమైపోయింది. యేసుప్రభు వారు మనతో ఉంటే, దేవుణ్ణి మనకు ఆశ్రయంగా చేసుకుంటే ఎలాంటి తుఫాన్లకైనా మనము భయపడాల్సిన పని లేదు. ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ భయపడే పని లేదు, ఎందుకంటే దేవుడు మనకి తోడుగా ఆశ్రయంగా ఉంటాడు కాబట్టి. అయితే ఈ లోకమంతా మోసకరమైనది, మోసంతో కూడింది. ఎక్కడ చూసినా అన్యాయము, అక్రమము ఏలుబడి చేస్తున్న రోజుల్లో ఎలాంటి మార్పులు వచ్చినా, అలానే సృష్టి విధాన క్రమంలో ఎలాంటి మార్పులు వచ్చినా కానీ, తుఫానులు ఎలాంటి బీభత్సాలు చేసినా కానీ భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే దేవుణ్ణి మనము ఆశ్రయంగా చేసుకున్నాం కాబట్టి. అయితే దేవుణ్ణి మనం ఆశ్రయంగా చేసుకున్నాం కాబట్టి ప్రభు సన్నిధిలో ఎలా ఉండాలి? మనము ప్రభు సన్నిధిలో మౌనంగా, ప్రశాంతంగా ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. చుట్టూ ఉన్న పరిస్థితులు అలజళ్ళు, కలవరాలతో ఉన్నా కానీ దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే మౌనంగా, నిశ్శబ్దంగా ఆయన సన్నిధిలో ఉండాలి అని యేసుప్రభు వారు దేవుడు కోరుచూ ఉన్నాడు. అలానే మౌనంగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మౌనంగా కనిపెడుతూ ఉన్నప్పుడు మన జీవితాల్లో గొప్ప మార్పుని తీసుకొచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మౌనంగా వేచి చూద్దాం. సంగీతం మధ్యలో వచ్చే మౌనం కంటే అందమైన స్వరం ఉందా? తుఫానికి ముందుండే ప్రశాంతత కంటే, ఏదైనా అసాధారణమైన దృగ్విషయం జరగబోయే ముందు అలుముకునే నిశ్శబ్దం కంటే గంభీరమైనది మరొకటి ఉందా? నిశ్చలతలో ఉన్న శక్తి కంటే బలంగా హృదయాన్ని తాకే శక్తి ఏదైనా ఉందా? తన శక్తి నుండి తానే తప్పించుకొని అన్ని శబ్దాల నుండి విముక్తి పొందిన హృదయంలో ఊహలకు మించిన దేవుని శాంతి ఉంటుంది. శక్తికి మూలమైన ప్రసన్నత, నిశ్చయత, ఏదీ కదిలించలేని శాంతి ఉంటుంది. ఒక దివ్యమైన విశ్రాంతి ఉంటుంది. ప్రపంచం అలాంటి విశ్రాంతిని ఇవ్వలేదు, తీసుకోనూ లేదు. అవునండి, దేవుడిచ్చే ప్రశాంతత అది వేరుగా ఉంటుంది. కానీ ఈ లోకంలో, ఈ ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా, ఏ మూలకు వెళ్ళినా కానీ దేవుడిచ్చేటువంటి ప్రశాంతత లోకం ఇవ్వలేదు, లోకం తీసుకోనూ లేదు. ఆత్మలోతుల్లో ఎక్కడో ఒక చిన్న గది ఉంటుంది, అందులో దేవుడు ఉంటాడు. మనం చెవుల్లో గింగురుమనే శబ్దాలన్నిటినీ వదిలించుకొని దానిలోకి ప్రవేశించగలిగితే ఆ మెల్లని స్వరాన్ని వినగలం. అతి వేగంగా తిరిగే చక్రంలో ఇరుసు దగ్గర ఒక అతి సూక్ష్మమైన బిందువు ఉంది, అక్కడ చలనమేమీ ఉండదు. అలాగే మన హడావుడి జీవితంలో మనం దేవునితో ఉండగలిగిన ఒక చిన్న ప్రదేశం ఉంది, అక్కడంతా ప్రశాంతత, నిశ్శబ్దం. దేవుణ్ణి తెలుసుకోవటానికి ఒక్కటే మార్గం ఉంది, మౌనంగా ఉండి తెలుసుకోవాలి. దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, లోకమంతయు ఆయన ఎదుట మౌనంగా ఉండునుగాక. ప్రేమాస్వరూపి అయిన తండ్రి చాలాసార్లు మేము నక్షత్రాలు లేని చీకటి రాత్రిళ్లలో నడిచాము, చుక్కల వెలుగు, సూర్యకాంతి, వెన్నెల మాకు సరిపడేది కాదు, చిమ్మ చీకటి మరికి ఎన్నడూ తొలగిపోదేమోనన్నంత చిక్కగా మా మీద పరుచుకుంది. ఆ చీకటిలో పగిలిన మా హృదయాలను బాగు చేసే స్వరమేదీ వినిపించేది కాదు. కనీసం ఉరుముల ధ్వని వినిపించినా సంతోషించేవాళ్ళమే. ఆ నిశ్శబ్దం మమ్మల్ని నరకయాతన పెట్టింది. కానీ
మధుర ధ్వని గల వీణెల స్వరం కంటే మెల్లగా వినిపించే నీ తీయని స్వరమే మా గాయపడిన ఆత్మలకు హాయిగొలిపింది. మాతో మాట్లాడినది నీ మెల్లని స్వరమే. మేము శ్రద్ధతో ఆలకిస్తే వినబడింది. మేము కన్నులెత్తి చూస్తే ప్రేమకాంతిలో మెరుస్తున్న నీ వదనం కనిపించింది. నీ స్వరాన్ని విని నీ ముఖాన్ని చూసినప్పుడు ఎండిన చెట్టుకు వర్షపు ధారలు జీవాన్నిచ్చినట్టుగా మా ఆత్మలు సేద తీరాయి. ఈ మాటలను ప్రభువు మన వెనికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నైనా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నైనా ప్రభా, నీ సన్నిధిలో మౌనంగా నైనా ప్రభా, ఈ లోకంలో ఉన్నటువంటి హడావుడులు నైనా ప్రభా, ధ్వనులు అలానే శబ్దాలు వాటన్నిటి నుంచి మేము వేరే నీ సన్నిధిలో మౌనంగా నైనా కనిపెట్టుకోవటానికి, నీ సన్నిధిలో మౌనంగా ఎదురు చూడటానికి మాకు సహాయం చేయండి ప్రభా. మీరు ఇచ్చే ప్రశాంతత ఈ లోకం ఇవ్వలేదు నాయనా ప్రభా. అది నాయనా మాలో ప్రతి ఒక్కరూ గ్రహించి నైనా ప్రభా, నీ సన్నిధిలో నైనా ప్రభా ఎలాంటి మార్పులు, సృష్టిలో ఎలాంటి మార్పులు వచ్చినా, లోకంలో నైనా ప్రభా మనుషుల మధ్య ఎలాంటి మార్పులు వచ్చినా నాయనా ప్రభా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మారని దేవుడవు నీవే. నీవు ఉన్నావు కాబట్టి నాయనా ప్రభా, మేము నా తండ్రి నాయనా ప్రభా మిమ్మల్ని ఆశ్రయంగా చేసుకొని మేము ముందుకు కొనసాగటానికి మీ కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి ధన్యతను దయచేయండి. మీ కృప చేత నింపండి. మీ నామానికి మహిమ, ఘనత, స్తుతులు, ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.